తరచుగా మనం రెండవ పేతురు గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. రెండవ పేతురు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుదామండి. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. అపోస్తలుడైన పేతురు సార్వత్రిక సంఘానికి రాసినటువంటి 2వ పత్రికలో దాని 2వ అధ్యాయం 20వ వచనంలో పోయినసారి మనం శోధనలలో పడడం, శోధనలు జీవితంలో సంభవించుచున్నప్పుడు ఏ విధంగా మనం వాటిని అధిగమించాలి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించడం జరిగింది. ఈరోజు మనము జీవితంలో ఎందుకు వెనుతిరగడం జరుగుతుంది, మనం ఎందుకు మరలా దేవుని కృప పొందిన తర్వాత, దేవుని ఆత్మీయ స్థితిలోనికి వచ్చిన తర్వాత, మనము దేవుని ప్రేమను తెలుసుకున్న తర్వాత, ఒకసారి యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మరలా మనం ఈ లోక మాలిన్యములోనికి ఎలా వెనుతిరగగలం అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేయడానికి ఆశిస్తున్నాం. ఎందుకు మన జీవితంలో వెనుతిరగడం అనేటువంటిది జరుగుతూ ఉంది? మనము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం దాని 4వ వచనం మనం చదువుతున్నప్పుడు 7 సంఘాలకు పరిశుద్ధాత్ముడు తెలియపరిచినటువంటి మాటలలో ఎఫెసోసులో ఉన్న సంఘానికి రాసినటువంటి పత్రికలో మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం దాని 4వ వచనం, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈ ఎఫెసోసు సంఘంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే, మొదట వారికి ఉండినటువంటి దేవుని ప్రేమ వారిలో నుండి తగ్గిపోయింది. మొదట వారికి ఉండినటువంటి ఆసక్తి తగ్గిపోయింది. మొదట వారు దేవుని యందు కనపరిచినటువంటి విశ్వాసం తగ్గిపోయింది. మొదట వారికి ఉండినటువంటి ఆ నిర్మలత తగ్గిపోయింది. స్వయం జీవితంలో లోకమాలిన్యములను అనుమతించిన కారణాన దేవుని కృప తగ్గిపోయినందుకు మనం వెనుదిరగడం జరుగుతుంది. ఆసక్తిగా మనం ముందుకు సాగినటువంటి దినాలు, లోక మాలిన్యముల నుండి తప్పింపబడిన దినాలు, దేవుని ప్రేమించడం ప్రారంభించిన దినాలు, అప్పుడు మనకు ఉండినటువంటి ఆసక్తి, నిర్మలత, భక్తి ఇవన్నీ కూడా కాలం గద్దించినప్పుడు పాపపు అతి ప్రసరం మనలో ప్రవేశించినందుకు మనలో ఉన్న విశ్వాసం తగ్గింది, ప్రేమ చల్లారింది, నిరీక్షణలో నుండి మనం వెనక్కు తిరిగినము. ఈ కారణములను బట్టి మనకు విశ్వాస లోపం సంభవించింది. మనలో లౌకికమైన ఆలోచనలు ఎక్కువైంది. ఏ విధంగా డబ్బు సంపాదించాలి, ఎవరిని ముంచినా పర్వాలేదు, నేను ముందుకు పోవాలి, ఇటువంటి ఆలోచనలు మన జీవితంలో సంభవించిన కారణమును బట్టి మనం వెనుదిరగడం లేక బ్యాక్ స్లైడింగ్ మనలో ప్రారంభమైంది. మనము వెనుతిరగడం లేక మన విశ్వాసం నుంచి పడిపోవడం, దిగజారడం, ఇవన్నీ మన జీవితంలో సంభవిస్తుంది. అయితే అటువంటి వారికి ఏం జరుగుతుందని బైబిల్ చెప్తున్నారు? వారి కడపటి స్థితి మొదటి స్థితి కన్నా చాలా చెడ్డదవును అని బైబిల్ చెప్తున్నారు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం జీవించవలసినటువంటి సమయంలో మనం ఉన్నాం. మన జీవితం దేవునికి ప్రీతికరంగా సమర్పించి, దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవుని మహిమపరచడానికి మనం పిలువబడిన వారం అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రభు మన జీవితంలో అనుగ్రహించిన ఆయన కృపలను మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం దాని 14వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం దాని 14వ వచనం. ఇక్కడ ఏమంటున్నారు? భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మరియు మంచివాని స్వభావము వానికి సంతోషమిచ్చును. మనము మన క్యారెక్టర్ పడిపోయిన తర్వాత భక్తిని కాపాడుకోవడం చాలా కష్టం. క్యారెక్టర్ పడిపోయినటువంటి వారు భక్తిని కాపాడుకోవడం చాలా కష్టం. వానికే విరక్తి అనిపిస్తుంది అన్నమాట.
దేవుని సన్నిధి నుంచి వెనుదిరిగిన వాడు తన జీవితమును గురించి తనకే విసుకిపోతాడు, తనకే విరక్తి అనిపిస్తుంది. కాబట్టి మనం ఈ దినాలలో దేవుని చిత్తం నెరవేర్చడానికి పిలువబడిన వారం, దేవుని అడుగుజాడలో నడవడానికి పిలువబడిన వారం, మనం దేవునికి ఇష్టలుగా జీవించవలసినటువంటి అవసరత ఉంది. వెనుతిరగడం మన గురించి దేవుడు ఆశించేటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది. మనం యెషయా గ్రంథంలోనికి వచ్చినట్లయితే దాని 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుతున్నట్లయితే, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు అని అంటున్నారు. విశ్వాసఘాతకులు లేక విశ్వాస లోపం సంభవించిన వారు, వారిని గురించి పాపిష్టి జనమా అని పిలుస్తున్నారు. పాపములో జీవించుచున్నవారు, పాపాన్ని ప్రేమించుచున్నవారు, దేవునికి అసహ్యంగా ప్రవర్తించుచున్నవారు, వారిని గురించి ప్రవక్త అయిన యెషయా వారిని పాపిష్టి జనమా అని పిలుస్తున్నారు. మన ఈ విశ్వాస జీవితం దేవునికి ప్రీతికరమైనదిగా మనం కాపాడుకోకపోతే విశ్వాసం నుంచి లోపం సంభవించి వెనుతిరిగిన వారిగా అవుతారు. ఐగుప్తులో భయంకరమైన శ్రమలు అనుభవించిన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో దాదాపు 400 సంవత్సరాలు ఉండి దేవునికి మొరపెట్టారు. భరించలేని బానిసత్వాన్ని వారు అనుభవించిన తర్వాత దేవుడు వారి మొరను ఆలకించి వారిని విడిపించారు. కానీ ఆ ప్రజలు అనేక మార్లు మనం వెనకకు పోతే ఏమున్నది అక్కడ వెనకకు పోతే దెబ్బలున్నాయి, మళ్ళీ బానిసులుగా బ్రతకాల్సిందే. కానీ వారు ప్రతి చిన్న వాటికి కూడా మనం వెనుకపోతాం, అక్కడ అవి ఉండే ఇవి ఉండే అని చెప్పి వారు ప్రజలను కలవరపరచినట్లు మనం చూస్తాం. ప్రియులారా, దేవుడు మన జీవితంలో నుంచి బానిసత్వమును తొలగించి మనల్ని స్వేచ్ఛాపరంగా దేవుని మహిమపరచడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి మనల్ని వాడుకొని ఆయన నడిపిస్తున్నప్పుడు వెనుదిరుగుచున్న మాటలు కానీ ఆలోచనలు కానీ మనలో ఎన్నడూ రాకుండా ఉండడానికి మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత ఉంది. యెరెమయా ప్రవచనం 14వ అధ్యాయం దాని యొక్క 7వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపం చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. ఇశ్రాయేలీయులకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీవేలా పరదేశి వలె ఉన్నావు. ఏలా రాత్రి వేళను బస చేయుటకు గూడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. ఇక్కడ దేవుని సన్నిధిలో వారు మొరపెట్టుచు, మా ఆశ్రయదుర్గమా, మా దోషములు మా మీద అధికమైంది, నీకు విరోధంగా మేము తిరుగుబాటులు చేసి ఉన్నాం. మాలో ఉన్న తిరుగుబాటులు అనేకములు, మీకు విరోధముగా మేము పాపం చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నది అని చెప్పి దేవుని సన్నిధికి ప్రవక్త అయిన యెరెమయా ఇశ్రాయేలీయుల పక్షాన దేవుని సన్నిధిలో మొరపెడుతున్నట్లు మనం చూస్తున్నాం. జీవితంలో పాపం తిరుగుబాటుతనాన్ని కలుగచేస్తుంది, స్వార్థం తిరుగుబాటుతనాన్ని కలుగచేస్తుంది, వెనుతిరగడం కలుగచేస్తుంది, నిరుత్సాహాన్ని కలుగచేస్తుంది. మనలో పాపపు స్వభావము మనలో ప్రవేశించడానికి మనం అనుమతిస్తే అది మనలో దాగి ఉంటూను మనం ఆరాధనకు వెళ్ళుచున్నప్పుడు అది కనబడదు. అక్కడ ఆరాధన చేస్తారు, చప్పట్లు కొడతారు, దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిస్తారు, అన్నీ చేస్తారు. కానీ పాపపు ఆశలు, పాపపు ఆలోచనలు మనలో దాగి ఉంటాయి. మనము బయటికి వచ్చి ఒంటరిగా ఉన్న సమయంలో ఈ పాపపు ఆలోచనలు, ఆశలు మనలో మరలా ప్రారంభమవుతుంది. ఆ విధంగా
తరచుగా మన జీవితంలో సంభవించడం బట్టి మనం వెనుతిరగడం జరుగుతుంది. వెనుతిరిగిన వారు తిరుగుబాటుతనానికి సాహసిస్తారు. జీవితంలో అనేక రకాలైన ఓటమి చూచినటువంటి ప్రజల పక్షాన ఇక్కడ భక్తుడు యెరెమీయా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, మమ్మను క్షమించుము, మా దోషములను క్షమించుము. మేము నీ పేరు పెట్టబడిన వారమే, కానీ మీకు విరోధంగా మేము జీవించుచున్నాం. మమ్మను చేయి విడవకుము అని 9వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. దేవా, నీవు మమ్మని విడిచిపెట్టిన ఎడల మేము బ్రతకలేము, మమ్మను చేయి పట్టి నడిపించండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. జీవితంలో వెనుదిరగడం ఎందుకు జరుగుతుందంటే సెల్ఫిష్ అంబిషన్స్ మనలో ఉండడం బట్టి, పాపపు అతి ప్రసరణ మనలో సంభవించడం బట్టి, పాపపు ఒత్తిడులు మనలో ఎక్కువైతే దేవునికి దూరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. మన జీవితంలో దేవుణ్ణి మహిమపరచటం అనేటువంటిది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప ధన్యత. అందులో నుంచి మనం వెనుకకు పోవడానికి కారణం మనలో పాపం ప్రవేశించటమే అనేటువంటిది మనం గ్రహించి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం దాని 12వ వచనం మనం చదివినట్లయితే ఈ విధంగా మనం చదువుతున్నాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మన జీవితంలో చాలాసార్లు అక్రమము విస్తరించుట వలన మన జీవితంలో ప్రేమ చల్లారిపోతుంది. దాని ముందు వచనం చూస్తే అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. బోధకులు కూడా చెవులకు ఇంపుగా ఉన్నటువంటి మాటలు చెప్పి ప్రజలను దేవునిలో నుండి దూరం తీసుకుపోయేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా, నేను ఏది వింటున్నాను అది వాక్యానుసారమా, నేను ఏది వింటున్నాను అది దేవుని చిత్తమైన మాటలా అనేది మనం ఆలోచించి మన జీవితాన్ని మనం సరిచేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని మాటకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే బోధలు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఈరోజు యూట్యూబ్ ద్వారా అనేక మాటలు మీరు వింటున్నారు. అందులో పత్యవచనం ఏంటి, కల్పిత వచనాలు ఏంటి, కర్ణరసమగు మాటలేంటి, ఇవన్నీ మనం గ్రహించగలం. చెవులకు ఇంపుగా ఉన్నటువంటి మాటలు, అది మాత్రమే కాదు సరసోక్తులతో కూడినటువంటి మాటలు, భక్తిని దేవుడు మనకు అందించి మనలో ఉన్న మస్ట్ కరుగదీసేటువంటిది పత్యవచనం. ఈ పత్యవచనాన్ని వినడానికి మీరు ఆసక్తి చూపించడం బట్టి మీలో దాగి ఉన్న పాపపు స్వభావములు బయటికి వచ్చి అది మిమ్మల్ని విడిచిపెట్టిపోతుంది. కనుక దేవుని భక్తి, దేవుని భయం మీ జీవితంలో ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దేవుని ఆలోచనకు మీరు మిమ్మల్ని సమర్పించుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. గనక దేవుని చిత్తానుసారమునకు మనము సమర్పించిన వారమై ఉంటే తప్ప విశ్వాస జీవితం కొనసాగించడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటిది. ఇంకా మనం ఒక వచనం చదివితే లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం దాని 62వ వచనాన్ని మనం చదువుదాం. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. చూడండి, పరిశుద్ధ వాక్యంలో యేసు ప్రభు స్వయంగా చెప్పినటువంటి మాట, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. చాలామంది దేవుని సేవ చేస్తానని ఉత్సాహపూరితంగా ముందుకొస్తారు, ఉద్రేకపూరితంగా ముందుకొస్తారు. చాలామంది దేవుని పనిలో నేను సహాయపడతాను అంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది ఇది చాలా కష్టమైన పని, ఇది నాకు కుదరదు అని చెప్పి వారు ఏదేదో సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే దాని అర్థం దే ఆర్ అన్ఫిట్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యానికి వారు అన్ఫిట్. ఎవరు అన్ఫిట్? ఇంటర్వ్యూ పాస్ కాని వారు, పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు,
సెలక్షన్లో ఓడిపోయిన వారు, రిజెక్ట్ చేయబడిన వారు, వారందరూ అన్ఫిటే ఆ పని చేయడానికి అన్నట్టు, దేవుని రాజ్య నిర్మాణంలో, దేవుని సువార్త ప్రకటింపులో, దేవుని పరిచర్యలో సహాయపడడానికి ముందుకొచ్చినటువంటి వారు ఆరంభంలో చూపించిన ఆసక్తి చివరిదాకా కొనసాగించకపోతే దే ఆర్ అన్ఫిట్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఉద్రేకపూరితమైన డిసిషన్స్ ఎవరు కూడా తీసుకోకూడదు. ఎవరైనా దేవుని కార్యం జరిగించడానికి నిర్ణయం తీసుకుంటే వారు నెమ్మదిగా కూర్చొని ఆలోచించి ప్రార్థించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇది నా దేవుని ప్రణాళిక, ఇది నా దేవుని సంకల్పం, నేను ఆ కార్యం ఖచ్చితంగా చేస్తాను అని నిర్ణయించుచున్నటువంటి వారిని దేవుడు తప్పకుండా తన కార్యాభివృద్ధి కొరకు వాడుకుంటారు. దేవుని చిత్తం వారి జీవితంలో నెరవేర్చడానికి దేవుడు వారిని ప్రత్యేకించుకుంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్లు మనం నడవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని చిత్తం మన జీవితం ద్వారా నెరవేరాలనే ప్రతిష్టతో మనం జీవించాల్సినటువంటి అవసరత కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరత ఉంది. ఇంకా గలతీ పత్రిక 1వ అధ్యాయం దాని 6వ వచనాన్ని మనం చదువుదాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం దాని 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమవుచున్నది అని అంటున్నారు పౌలు గారు. గలతీలో ఉన్న విశ్వాసులకు ఒక పొరపాటు జరిగింది. వారు ఏ మాటలు ఎవరు చెప్పినా దానికి ఎస్ చెప్పేవాళ్ళు. అందుకే వారిని గూర్చి చెప్పుచున్నారు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమవుచున్నది అని చెప్తున్నారు. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు అంటున్నారు. కాబట్టి చూడండి, దేవుని వాక్యం అన్నట్టు చెప్పుకుంటూ మీ ఇంటికి వచ్చే వారిని చాలా జాగ్రత్తగా పరీక్షించండి. వారి ఇంటెన్షన్ ఏంటి? క్రీస్తు ప్రేమ నుండి మిమ్మల్ని ఎడబాపడానికి వచ్చారా? క్రీస్తు భక్తిలో నుండి మిమ్మల్ని విడదీయడానికి వచ్చారా? మీ ఆత్మీయ జీవితాన్ని లేకుండా చేయడానికి వచ్చారా? వారి ఉద్దేశం ఏమిటి అని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. వారు కేవలం క్రైస్తవ కుటుంబాలను మాత్రమే లక్ష్య పెడతారు. ఎందుకంటే కొత్తగా సువార్త చెప్పడం వాళ్ళకు వీలు కాదు. కొత్తగా సువార్త చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అంటే క్రీస్తు లోకరక్షకుడని, క్రీస్తు లోకంలో మీ కొరకు మరణించాడని వారు చెప్పాలి కదా. అది చెప్పడం వారి అంతరాత్మ ఒప్పుకోదు. అందుకే ఏం చేస్తారంటే, క్రీస్తును నమ్మిన బిడ్డల దగ్గరికి వచ్చి, అయ్యయ్యో మీకు తెలియదా, పరలోకపు తల్లిని గురించి మీరు వినలేదా అని చెప్పి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. అప్పుడు చెప్పాలి, చూడు నాయనా, మేము ప్రభుని నమ్ముకున్నాము, యేసయ్య మా రక్షకుడు, ఆయన తప్ప మాకు ఒక రక్షణ మార్గము లేనే లేదు, గనక మీ బోధ ఈ ఇంట్లో కుదరదు అని చెప్పి వారిని మన గుడ్ బై చెప్పడానికి ప్రయత్నం చేయాలి. వారి ఉద్దేశం వినసొంబుగా ఉన్నటువంటి మాటలు చెప్పి, తెలియని మాటలు చెప్పి మనల్ని కన్ఫ్యూజ్ చేసి, క్రీస్తు ప్రేమలో నుండి మనల్ని దూరం తీసుకుపోయి భ్రష్టులుగా చేయాలి అనే ఉద్దేశంతో వారు మన వెంట వస్తారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామేడువైన దేవా, నీకు వందనాలు. మాకు అనుగ్రహించిన దివ్యమైన రక్షణ చాలా విలువైనది, అమూల్యమైనది. దానికోసం మేమేమీ ధర చెల్లించలేదు ప్రభువా. నీవు పరలోకము నుండి దిగివచ్చి మా పాపముల పరిష్కారము కొరకు ధర చెల్లించి మమ్మల్ని రక్షించి కరుణించి మమ్మల్ని నీ ప్రియ కుమారులుగా కుమార్తెలుగా మార్చారు. మాకిచ్చిన గొప్ప ధన్యత కొరకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ భక్తిని, ఈ ప్రేమను విడిచిపెట్టకుండా చివరిదాకా నీ చిత్తం నెరవేర్చి బిడ్డలుగా నీ అడుగు జాడలో మేము నడవడానికి సహాయం చేయమని, నీ కృపలతో మమ్మల్ని నింపుమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించుమని, ధారాళమైన కృపల చేత మమ్మల్ని నడిపించుమని, నీ సన్నిధి, నీ కృప మాకు అనుగ్రహించమని, మీరు వాడుకోమని, కృప చేత మమ్మల్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాం.
సమస్త దీవెనలు దయచేయమని, అద్భుతములు జరిగించమని, సహాయహస్తం చాపమని ప్రభువా ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం. అనుదినం నీ అడుగు జాడలో నడుచుకుంటూ నీ చిత్తం నెరవేర్చడానికి తగిన ధన్యత మాకందరికీ దయచేయమని, మాలో ఉన్న అవిశ్వాసం, మాలో ఉన్న అధైర్యం, మాలో ఉన్న ఆ విసుగుతనం, మాలో ఉన్న ఆ విశ్వాస లోపం క్షమించమని, అవి తీసివేయమని, నీ ఆత్మ ద్వారా బలపరచబడిన వారిగా, విశ్వాసంలో ఆసక్తి కలిగిన వారిగా ముందుకు నడవడానికి కృప చూపమని, మమ్మల్ని ఆదరించి కరుణించమని, కృప చూపమని, ప్రతి ఒక్కరిని విశ్వాసములో బలపరచుమని, నీకు ప్రియమైన బిడ్డలుగా అందరిని నిలబెట్టుమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోను ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువచ్చు పర్యంతం సదాకాలము తోడై ఉందునే గాక. ఆమేన్.